యోహాను సువార్త 14వ అధ్యాయం 1 నుండి 11 వచనాలు నిన్న ఉదయకాలం మనం ధ్యానం చేశాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ అధ్యాయం 1 నుండి 11 వచనాలు నిన్న ఉదయం మనం ధ్యానం చేశాం. 12 నుండి మనం ధ్యానం చేద్దాం. ఈ అధ్యాయం యొక్క ముఖ్యాంశము మధ్యవర్తి అయిన క్రీస్తు. ఇందులో 3 భాగాలు చేసుకున్నాం. 1 నుండి 14 వచనాలు మనం దేవుని యొద్దకు వచ్చుటకు మధ్యవర్తి అయిన క్రీస్తు. 1 నుండి 14 వచనాలు మనం దేవుని యొద్దకు వచ్చుటకు మధ్యవర్తి అయిన క్రీస్తు. 15 నుండి 26 వచనాలు పరిశుద్ధ ఆత్మను మనకు అనుగ్రహించుటలో మధ్యవర్తి అయిన క్రీస్తు. 15 నుండి 26 వరకు పరిశుద్ధ ఆత్మను మనకు అనుగ్రహించుటలో మధ్యవర్తి అయిన క్రీస్తు. 27 నుండి 31 శాంతి సమాధానాలు అనుగ్రహించు క్రీస్తు అని నిన్న మనం 3 భాగాలు చేసుకున్నాం. మన సమయాన్ని బట్టి కొన్ని సంగతులు ధ్యానం చేద్దాం. 12, 13, 14 వచనాల్లో 2 గొప్ప వాగ్దానాలు ఉన్నాయి. ఆ 2 గొప్ప వాగ్దానాలు ప్రియ ప్రభు మనకిచ్చారు. 12వ వచనం, నేను తండ్రి యొద్దకు వెళుతున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచిన వాడును చేయను, వాటికంటే మరీ గొప్పవి చేయునని చెప్తున్నాడు. వాటికంటే మరీ గొప్పవి చేయను, మీతో నిశ్చయముగా చేయను. నేను చేసిన క్రియలు నా యందు విశ్వాసం ఇచ్చిన వాడు చేయను, వాటికంటే మరీ గొప్పవి చేయనని ప్రభు ఈ వాగ్దానం మనకిచ్చాడు. అంటే దీని భావం ఏంటి? 4 దినాల క్రితం చనిపోయిన లాజరును ప్రభు బ్రతికించాడు. నేను చేసిన క్రియల కంటే మరీ గొప్పవి చేయనంటే 5 దినాల క్రితం చనిపోయిన వారిని బ్రతికిస్తామనా? అది కాదు. ప్రభు చెప్పిన మాటలు ఆత్మీయ భావం. ఆత్మీయంగా మనం వాటిని తీసుకోవాలి. ఆ యోహాను సువార్తలు 6:62 లేక 63లో ఆయన చెప్పాడు, నేను మీతో చెప్పు మాటలు ఆత్మయు జీవములయుని అన్నాడు. ఆత్మీయ భావంగా మనం తీసుకోవాలి. ఆత్మీయంగా ప్రభు చేసిన కార్యాల కంటే గొప్ప కార్యాలు ఆయన విశ్వాసం ఇచ్చిన వాడును చేయుట మనం చూస్తున్నాం. లేఖనాల్లోనూ చూస్తున్నాం, చరిత్రలోను చూస్తున్నాం. యేసు ప్రభు చేసిన కార్యాల కంటే గొప్ప కార్యములు. పేతురు ఒక్క ప్రసంగానికే ఎంతమంది రక్షించబడ్డారు? 3,000 మంది. యేసు ప్రభు ఎప్పుడైనా బోధించినప్పుడు 3,000 మంది ఒక ప్రసంగానికి రక్షించబడినట్టు ఉందా? ప్రభు చెప్పింది ఆత్మీయంగా మనం తీసుకోవాలి. ఆయన చెప్పిన భావం ఆత్మీయ భావమే, వాస్తవమే. యేసు ప్రభు పాలస్తీనా దేశంలోనే ఆయన సేవ చేశాడు. 1-2 సార్లు మాత్రం పాలస్తీనా దేశం దాటి ఆ యొక్క అన్య దేశం వెళ్ళాడు. తూరు సీదోను ప్రాంతం వెళ్ళాడు. కానీ పౌలు జీవితంలో చూసినట్లయితే పాలస్తీనా మాత్రమే కాదు, ఆసియాలోను ఐరోపా ఖండంలోను అనేక స్థలాలు దర్శించి విగ్రహారాధికుల మధ్య సువార్త సేవ చేసి అనేక మంది విగ్రహారాధికులు ప్రభు అని యేసుక్రీస్తును నమ్ముకునేలాగున ఆయన పనిచేశాడు. అనేక సంఘాలు స్థాపించాడు. వాస్తవమే. కనుక నేను చేసిన వాటికంటే నా యందు విశ్వాసం ఇచ్చిన వాడు గొప్ప కార్యాలు, మరీ గొప్పవి చేస్తారన్నాడు. డిఎల్ మూడీ ఆయన సువార్త సేవ ద్వారా సంపాదించిన ఆత్మలు 6 లక్షల మందిని
రక్షణలోకి నడిపించాడని చరిత్ర చెబుతూ ఉంది. 6 లక్షల మంది. యేసు ప్రభు చేసిన కార్యాల కంటే గొప్ప కార్యాలంటే అది ఆత్మీయంగా ఆత్మల రక్షణలోకి నడిపించుట, సంఘాలు స్థాపించుట, సంఘాలు కట్టబడుట, ఇలాంటి గొప్ప కార్యాలు చేస్తారని ఆయన వాగ్దానం చేశాడు. అతి పేతురు ద్వారా, పౌలు ద్వారా, డిఎల్ మూడీ ద్వారా, ఫిన్నీ ద్వారా, వీరి ద్వారా మాత్రమేనా? మన ద్వారా కూడా చేయగలడు. కానీ దేవుడు శక్తిలో ఆయన పరిపూర్ణుడు. మార్కు సువార్త తీయకల 9:22లో ఆ యొక్క అధిపతి అంటున్నాడు, కుమారునికి దయ్యం పట్టింది. దయ్యం పడితే ఏమైనా నీ వలనైతే మా యందు కనికరపడి మాకు సహాయం చేయమని అడుగుతున్నాడు. ఏమైనా నీ వల్లనైతే అంటున్నాడు. ఆయన వల్ల అవుతుందో కాదో అని అతనికి అనుమానం. అయితే అందుకు యేసు ప్రభు ఏమన్నాడు? నమ్ముట నీ వల్లనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం. మన వల్ల కావాల్సింది నమ్ముట. దేవుడు నా ద్వారా ఈ కార్యం జరిగించగలడనే విశ్వాసము. దేవుని శక్తికి అద్దు లేదు. అపరిమితుడు ఆయన, సర్వశక్తి సంపన్నుడు. ఆయనకు సమస్తం సాధ్యం. ఎంత పనైనా చేయగలడు. కానీ అయితే మన విశ్వాస పరిమితిని బట్టే మన జీవితాల్లో కార్యాలు జరిగిస్తాడు. మన విశ్వాస పరిమితిని బట్టే దేవుడు కార్యాలు జరిగిస్తాడు. కనుక మన విశ్వాసంలో ఎంతగా అభివృద్ధి పొందుతామో, ఎంతగా వర్ధిల్లుతామో, ఎంత విశ్వాసం కలిగి ఉంటామో అంత గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. నేను తండ్రి యొద్దకు వెళుతున్నాను, నేను చేయు క్రియలు ఆయన విశ్వాసం ఉంచిన వాడును చేయను, వాటికంటే మరీ గొప్పవి అతడు చేయనంటే అది ఆత్మీయంగా ఆత్మల రక్షణలోకి నడిపించుట, సంఘాలు స్థాపించుట, ఎంత గొప్ప కార్యమైనా ఆయన చేయగలడు. అయితే మన అనుభవంలో మన విశ్వాస పరిమితిని బట్టే మనం అనుభవించగలం. 13-14 వచనాలు చూడండి. మీరు నా నామమున దేన్ని అడుగుదురో తండ్రి కుమారుని మహింపరచుటకై దాని చేతును. మీరు నా నామమున దేన్ని అడుగుదురో, నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. మీరు అడిగితే నా నామాన్ని అడగాలన్నాడు. ఆయన నామం ప్రార్థనలో చివరగా యేసుక్రీస్తు నామం చెబుతాం. అంత మాత్రమే కాదు, ఆయన నామమున రక్షించబడి ఆయన నామం కొరకు జీవిస్తూ ఆయన నామమున ప్రార్థించుట. రక్షణానుభవం లేకుండా ఊరక ఆయన నామం ఉపయోగిస్తే ప్రయోజనం లేదు. దేవుడు పాపుల మనవి ఆలకింపడు. వాస్తవమే, పాపుల మనవి ఆలకింపడంటే ఒక పాపి తన పాపాన్ని గురించి పశ్చాత్తాపడి ప్రభుకు మొరపెడితే అట్లా ఆలకిస్తాడు. సుంకరి, దేవా నేను పాపిని, నన్ను కరుణించు అన్నాడు. వెంటనే నీతిమంతునిగా తీర్చాడు. బందిపోటు దొంగ, యేసు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. బందిపోటు దొంగ, అతడు పశ్చాత్తాపడ్డాడు. ఆయన రాజ్యంలో స్థలం కావాలని కోరాడు. ఆయన విశ్వాసంతో ప్రార్థించాడు. ఏమంటే ఆయన మెస్సియా అని ఎరిగాడు. ఈయన మరణించినా తిరిగి లేస్తాడు, రాజ్యం చేస్తాడు. ఆ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమంటే ఆంతర్యం చూసిన ఆ ప్రభు అతనిలో ఉన్న విశ్వాసాన్ని బట్టి నేడే నీవు నాతో కూడా పరదేశులో ఉండు అన్నాడు. ఒక పాపాత్మురాలు వచ్చి యేసు ప్రభు పాదాల మీద కన్నీళ్లతో ఆయన పాదాలు తడిపింది. ప్రభు అన్నాడు, నీ పాపాలు క్షమించబడినవి, నీ విశ్వాసం నిన్ను రక్షించాను, సమాధానం గలదానవై
పొమ్ము. ఆమె పాపాత్మురాలే గాని పాపాన్ని గురించి పశ్చాత్తాపడి యేసుక్రీస్తు రక్షకుడని విశ్వాసముతో అడగ్గా ఆమె పాపాలు క్షమించాడు, రక్షించాడు. ఒక పాపి రక్షణ కొరకు మరి విశ్వాసంతో ప్రార్థిస్తే క్షమిస్తాడు, కానీ పాపం దాసి పాపాన్ని కప్పి ప్రార్థన చేస్తే ప్రభు వినడు. దావీదు అన్నాడు, నా హృదయమందు పాపమును లక్ష్యము చేసిన ప్రభువు నా మనవి వినకపోవును. ప్రార్థనకు పరిశుద్ధతకు చాలా సంబంధం ఉంది. ఆయన నామమునే అడగాలి, కానీ ఎలా ఉండి అడగాలి? 15:7 చూడండి. యోహాను సువార్త 15:7. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడు. అడుగుడు మీకు ఇవ్వబడునని మత్తయి 7:7లో చెప్పాడు. నా నామన మీరు అడిగితే ఇస్తానని యోహాను 14:13లో చెప్పాడు. ఇంకా కొన్ని చోట్ల చెప్పాడు. కానీ ఆయన నామమును అడగాలి. అయితే ఎలా ఉండి అడగాలి? 15:7లో నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండి నెల మీకు ఏది ఇష్టమో అడుగుడి. నా యందు మీరు ఉండాలి, నా యందే మీరు ఉండాలి. మీ గురి నా యందే ఉండాలి, మీరు నా యందే నిలిచి ఉండాలి. మీ యందు నా మాటలు ఉండాలి. నా మాటలు అంటే ఆయన వాక్యానుసారంగా మనం నడవాలి. వాక్యాన్ని విడిచిపెట్టి జీవిస్తూ ఉన్నట్లయితే మన ప్రార్థన ఆయన సన్నిధికి చేరదు. కనుక ఆయన యందు మనం ఉండాలి, ఆయన మాటలు మన యందు ఉండాలి, ఆయన వాక్యాన్ని అనుసరించి మనం నడవాలి. అలాగూ ప్రార్థించితే ఆయన నామమున తప్పక ప్రభు ఆలకిస్తాడు, జవాబిస్తాడు. వాస్తవమే. యోహాను మొదటి పత్రిక 5:14లో ఆయన చిత్తానుసారంగా మనమేది అడిగినా ఆయన మన మనవే ఆలకిస్తాడు. యోహాను మొదటి పత్రిక 5:14లో ఉంది. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా. అవును, యాకోబు రాస్తున్నాడు 4:3లో మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనక మీకేమి దొరుకుతా లేదు. మీరు అడుగుతున్నారు కానీ మీ భోగముల నిమిత్తం వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుతున్నారు గనుక మీకేమి దొరకటం లేదు. భోగాల నిమిత్తం, ఈలోక భాగ్యాల నిమిత్తం, ఐశ్వర్యాల నిమిత్తం, ఈలోక గొప్పతనాల నిమిత్తం కాదు ప్రార్థించవలసింది. ఆయన చిత్తానుసారంగా ఆత్మ సంబంధమైన మేళ్ళు కొరకు, ఆత్మీయతల ఎదుగుదల కొరకు, పరసంబంధమైన దీవెనల కొరకు మనం ప్రార్థించే వారంగా ఉండాలి. వాస్తవమే. కనుక సోదరులారా, నా నామమున ప్రార్థించాలన్నాడు. ఈ మాట 15:16లో కూడా మనం చూస్తున్నాం. 16, 23, 24 వచనాల్లో కూడా చూస్తున్నాం. నా నామమున అడగండి. నా నామమున తండ్రిని అడిగినా తండ్రి చేస్తాడు. ఏమన్నాడు 14:13లో? మీరు నా నామమున దేన్ని అడుగుదరో తండ్రి తన కుమారుని ద్వారా మహిమపరచుటకు దాన్ని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినాను నేను చేతును. తండ్రిని అడిగినా తండ్రి చేస్తాడు, నన్ను అడిగినా నేను చేస్తాను. తండ్రిని ప్రార్థించవచ్చు, ప్రభువుని యేసుక్రీస్తును ప్రార్థించవచ్చు, కానీ పరిశుద్ధాత్మను ప్రార్థించినట్టు ఎక్కడా లేఖనాల్లో మనకు కనబడదు. పరిశుద్ధాత్మను అడిగినట్టు మనకు లేఖనాల్లో కనబడదు. తండ్రిని అడుగుదాం, యేసుక్రీస్తు నామమును అడుగుదాం, ప్రభువుని యేసుక్రీస్తును కూడా అడుగుదాం. తండ్రిని అడిగినా ఏమన్నాడు? అవును, 16వ అధ్యాయం 23. ఆదిని మీరు దేని గురించి నన్ను అడిగారు, మీ తండ్రి నా పేట అడిగినాను, ఆయన మీకు అనుగ్రహించను.
లేక 24, మీరేమి నా పేట అడుగులేదు, మీ సంతోషం పరిపూర్ణమున్నట్లు అడుగుడి. నా పేట తండ్రిని అడగండి, నా పేట నన్ను అడగండి. అవును, తండ్రిని అడగవచ్చు, ప్రభుని యేసుక్రీస్తును ప్రార్థించవచ్చు. కానీ పరిశుద్ధాత్మను ప్రార్థించినట్టు మనకెక్కడ లేఖనాల్లో కనబడదు. పరిశుద్ధాత్మ ప్రార్థనలో నడిపించేవాడు. మనయుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయాలో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యంగానే ఆ మూలుగులతో ఆత్మ తానే మనపక్షంగా విజ్ఞాపనము చేస్తున్నాడు. అది రోమా 8:26లో మనం చూస్తున్నాం. ప్రార్థనలో నడిపించేవాడు పరిశుద్ధాత్మ. ప్రార్థనలో నడిపించేవాడు పరిశుద్ధాత్మ. స్తుతులలో నడిపించేవాడు పరిశుద్ధాత్మ. ఆరాధనలో నడిపించేవాడు పరిశుద్ధాత్మ. వాస్తవమే. కనుక సోదరులారా, వాక్యాలు సత్యాలను అనుసరించి మనం ప్రార్థించుదాం. తండ్రిని అడుగుదాం, కుమారుని అడుగుదాం. ప్రభు సహాయం చేస్తాడు. వాస్తవమే. అయితే ఎలా ఉండి అడగాలి? ఆయన యందు మనం ఉండాలి. ఆయన మాటలు మన యందు ఉండాలి. పాపం దాచి ప్రార్థించకూడదు. పురుషులు కోపం సంశయం లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి. పరిశుద్ధతకు ప్రార్థనకు సంబంధం ఉంది. పరిశుద్ధాత్మ నడుపుదలతో ప్రార్థించాలి. ఆయన చిత్తానుసారంగా ప్రార్థించాలి. ప్రభు తప్పక సహాయం చేస్తాడు. విశ్వాసంతో ప్రార్థించాలి. అవును, మీరు అడుగునవన్నీ పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు అనుగ్రహించబడిన అన్నాడు. పొందుతాం కాదు, పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. విశ్వాసముతో, పవిత్రతో, పరిశుద్ధ నడుపుదలతో ఆయన నిలిచి ఉండి, ఆయన మాటలందు మనం నిలిచి ఉండి, ఆయన చిత్తానుసారంగా మనం అడుగుదాం. తప్పక ఆయన సహాయం చేస్తాడు. 15వ వచనం చూడండి. యోహాను 14:15. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందురు. మొదటి వచనంలో ఏం చదువుకున్నాం? 14. మీ హృదయములు కలవరపడనీయకుడి. వారి హృదయాలు కలవరం ఉంది. 27వ వచనం చూడండి. 27. నా శాంతి మీకు అనుగ్రహించి వెళుతున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించను, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించలేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరబనీయకుడి. కలవరం ఉంది. 16:22 చూడండి. 16:22. అటువల మీరును ఇప్పుడు దుఃఖపడుతున్నారు. కలవరపడుతున్నారంటే దుఃఖంలో మునిగిపోయారు. ఎందుకు దుఃఖంలో మునిగిపోయారో 3 కారణాలు నిన్న మనం చూశాం. మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడంటే అదొక కారణం. రెండవది, నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. ప్రభు వెళ్ళిపోతాడా? ప్రభు వెళ్ళిపోతాడా? ప్రభు వెళితే ఇక మన సంగతి ఏంటి? అది వాళ్ళ దుఃఖం. పేతురు అన్నాడు, ప్రభు ఎక్కడికి వెళుతున్నావు? ప్రభు అన్నాడు, పేతురు, ఇప్పుడు నా వెంట నీవు రాలేవన్నాడు. నేను రాలేనా? నీ కొరకు ప్రాణమైన పెడతానన్నాడు. ఏమన్నాడు ప్రభు? ఈ రాత్రే కొన్ని గంటలకే ఆయన నెరగనని 3 సార్లు అబద్ధం ఆడతావు అన్నాడు. ప్రాణమైన పెడతానంటే 3 సార్లు అబద్ధం ఆడతావు కొన్ని గంటలకే. రాత్రి ఇంచుమించు 10 గంటలప్పుడు చెప్పాడు. వేకువనే 3-4 గంటలప్పుడు అబద్ధాలతో వచ్చాడు. వాస్తవమే. అయితే ఈ మాట చెప్పగానే వారికి మరీ కలవరం. ఈ 3 మాటల్లో ముఖ్యమైన మాట ఏంటంటే, నేను వెళ్ళిపోతున్నాను. ప్రభు వెళ్ళిపోతాడా? అట్టయితే మన సంగతి ఏంటి? అది వాళ్ళ దుఃఖం, అది వాళ్ళ కలవరం. ప్రభు అంటున్నాడు, మీరు నిజంగా నన్ను ప్రేమిస్తున్నారా? 15వ వచనం. 16-15. మీరు నన్ను ప్రేమించిన నా ఆజ్ఞలు గైకొందురు.
నేను వెళ్ళిపోతున్నా అంటే మీరు దుఃఖపడితే నన్ను ప్రేమించినట్టు కాదు. నా ఆజ్ఞలు గైకొనుట వలన మీరు నన్ను ప్రేమిస్తున్నారు. ఆయన ఆజ్ఞలు గైకొనుట, ఆ మాట 3 సార్లు చెబుతున్నాడు. 21వ వచనం, 21, నా ఆజ్ఞలు అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. వాస్తవం. 23వ వచనం, మరియు ఒకడు నన్ను ప్రేమించినలా వాడు నా మాట గైకొనును. నన్ను ప్రేమించితే నా ఆజ్ఞ గైకొంటాడు. నా ఆజ్ఞలు గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. మీరు నిజంగా ప్రేమిస్తున్నారా? ప్రేమిస్తే రుజువేంటి? నేను వెళ్ళిపోతున్నానంటే మీరు దుఃఖపడటం కాదు దానికి రుజువు. నా ఆజ్ఞలు గైకొనుట. 28వ వచనం చూడండి. 28, నేను వెళ్ళి మీ వద్దకు వచ్చేదని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా. తండ్రి నాకంటే గొప్పవాడు గనుక మీరు నన్ను ప్రేమించినలా నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను మీరు సంతోషింతురు. మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషింతురు. మీరు నన్ను ప్రేమిస్తే నేను ఎక్కడికి వెళ్తున్నాను? తండ్రి దగ్గరికి వెళుతున్నా. తండ్రి దగ్గరికి వెళుతున్నాను కనుక మీరేం చేస్తారు? సంతోషిస్తారు. అవును, కనుక మీరు నన్ను ప్రేమించిన దానికి కారణం దుఃఖం కాదు, సంతోషం. ఈ సంఘములో ఉండి దైవ భక్తులు ప్రసాదరావు గారు, సాల్మన్ గారు, కన్నయ్య గారు తండ్రి యొద్దకు వెళ్ళారు, ప్రభు యొద్దకు వెళ్ళారు, పరలోకానికి వెళ్ళారు. నిజంగా వారిని ప్రేమించిన వారమైతే వారు ఎక్కడికి వెళ్ళారండి? తండ్రి యొద్దకే వెళ్ళారు. సంతోషించాలి, దుఃఖపడేది కాదు. అయితే వినండి, ఇక్కడ కొరతలు ఉన్నాయి. మనకు తెలుసా? ఆయనకి తెలుసా? మనకు తెలుసా? ఆయనకి తెలుసా? ఆయనకే తెలుసు. అయితే మన పని నిన్న మనం చూసినప్పుడు అహరోను వెళ్ళిపోయాడు, మోషే వెళ్ళిపోయాడు, యెహోషువ కూడా వెళ్ళిపోయాడు. అయితే వాళ్ళందరూ ఏం చేశారండి? ప్రార్థన. ఆ ముగ్గురు వెళ్ళిపోయినాక యుద్ధం వచ్చింది. యుద్ధం ఎప్పుడు ఆగిపోదు, కొనసాగుతూనే ఉంటుంది. కనానీయులు వచ్చారు. అయితే మిగతా ప్రజలు ఏం చేశారు? మోకాళ్ళలోని దేవుని సన్నిధిలో ప్రార్థించారు. దేవా, మోషే ఉన్నాడు, అహరోను యెహోషువ ఉండి ముందే వెళ్ళి యుద్ధం చేశారు, జయం తెచ్చారు. ఇప్పుడు వారు వెళ్ళిపోయారు. ఎవరు వెళ్ళాలి ప్రభువా అంటే దేవుడే చెప్పాడు, అది యూదా వంశస్థులకు ఇచ్చి ఉన్నాను, వారు వెళ్ళారు. జయం కూడా వచ్చింది. యెహోషువ ఉన్నప్పుడు ఎలాగూ జయం వచ్చిందో, యెహోషువ ఉన్నప్పుడు జయం ఇచ్చినవాడు ఆయనే, యెహోషువ వెళ్ళిపోయినాక జయం ఇచ్చినవాడు కూడా ఆయనే. ప్రసాదరావు గారు, సాల్మన్ గారు, కన్నయ్య గారు ఉన్నప్పుడు కార్యక్రమాలు చక్కగా జరిగించినవాడు వారు కాదు, ఆయనే. వారు సాధనాలు మాత్రమే, ఆయనే. ఈనాడు కూడా కార్యాలు జరిగించేవాడు ఆయనే. మనం ఆయన చేతిలో సాధనాలుగా ఉండాలి, ఆయన చెప్పినట్టుగా నడవాలి, ఆయన మీద ఆధారపడాలి, ఆయన మీద ఆనుకోవాలి, ఆయన కొరకు ప్రార్థించాలి. ప్రభు సహాయం చేస్తాడు. ఎల్లప్పుడూ కార్యాలు జరిగించేవాడు ఆయనే. మీరు నన్ను ప్రేమించినట్లయితే నేను తండ్రి వద్దకు వెళుతున్నాను, మీరు దుఃఖపడవద్దు, మీరు సంతోషించాలి. అంత మాత్రమే కాదు, నా ఆజ్ఞలు గైకొనుట. ఆయన ఆజ్ఞ, ముఖ్యముగా ఆయన చెప్పిన ఆజ్ఞ మనం ఎరుగుదాం. 13:34 మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని
మీ క్రొత్త ఆజ్ఞ ఇచ్చున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టు మీరు ఒకరినొకరు ప్రేమించవలెను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే అన్నాడు. ఆయన మనల్ని ప్రేమించాడు. మంచోళం అయితే ప్రేమించాడా? మనం మంచోళమని ప్రేమించాల. అలా ప్రేమించేటైతే ఆయన ప్రేమకు సరిపోయిన వారు ఎవరు ఒక్కడు కూడా లేరు లోకంలో. ఆయన నీతిని ప్రేమించాడు, దుర్నీతిని ద్వేషించాడు. ఆ విధంగా చూస్తే మనల్ని ద్వేషించాలి. ఎందువల్ల? మనం దుర్నీతి పరులు. అయినా ప్రేమించాడు. మన తోటి సోదరులను కూడా మనం ప్రేమించాలి. ఏయో కొన్ని లోపాలు ఉన్నాయని మరి మనసులో ద్వేషం పెట్టుకునేది మంచిది కాదు. ప్రేమించాలి. ఎంతగా ప్రేమించాడు ఆయన? ఆయన ప్రేమ హద్దులు లేవు. ఆయన ప్రేమ వర్ణించడానికి శక్యం కాదు. దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం. విడిచిపెట్టి వచ్చాడు మనల్ని ప్రేమించే. ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిలు ధనవంతులు కావాలి, మీ నిమిత్తం దరిద్రుడు ఆయన. ఆయన ఎంత ధనవంతుడు? అంత ఆయందే. అదంతా ఒక ప్రక్కన పెట్టి వచ్చాడు, మన కొరకు దరిద్రుడయ్యాడు. మనల్ని ప్రేమించే, తన దేహం కంటే మనల్ని ఎక్కువ ప్రేమించి ఆ దేహాన్ని బలిగా అప్పగించాడు. ఆయన ప్రాణం కంటే మనల్ని ఎక్కువ ప్రేమించి ఆయన ప్రాణం ధారపోశాడు. ఆయన ప్రేమ వర్ణించడానికి శక్యం కాదు. ఆయన అన్నాడు, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకడు ప్రేమించాలి. వాస్తవమే. సరే, దయచేసి చూడండి 16వ వచనం, యోహాను సువార్త 14:16. నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉంటకు. ఆయన అంటే తండ్రి. నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉంటకు. ఆయన అనగా తండ్రి. తండ్రిని ఆయనను సంబోధిస్తున్నాడు. తండ్రిని ఆయనను సంబోధిస్తున్నాడు. వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపిన ఆత్మీకి అనుగ్రహించను. లోకం ఆయనను, ఇక్కడ ఆయన అంటే పరిశుద్ధాత్మ. తండ్రిని ఎలా సంబోధిస్తున్నాడో పరిశుద్ధాత్మ కూడా అలాగే సంబోధించి మాట్లాడుతున్నాడు. తండ్రిని ఆయన అంటున్నాడు, పరిశుద్ధాత్మను ఏమంటున్నాడు? 5 సార్లు అన్నాడు. లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, ఆయన పొందనేరదు. మీరు ఆయన ఎరుగుదురు, ఆయన మీతో ఉండును, మీలో ఉండును. ఆయన 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 పరిశుద్ధాత్మను ఎంత గౌరవంగా ఆయన సంభాషిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు చూడండి. అవును, తండ్రి అంతటి వాడు, పరిశుద్ధాత్మ అంతటి వాడని దాని భావం. వాస్తవమే. ఆయన ఆయన అంత మాత్రం. మరొక మాట చూడండి 16వ వచనం, నేను తండ్రిని వేడుకొదును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉంటకు. ఆయన వేరొక ఆదరణకర్తను. పరిశుద్ధాత్మకు ఆదరణకర్త. ఆదరణకర్త అనే మాట అక్కడ సంఖ్యసి కింద ఏమన్నాడు? ఉత్తరవాది. పరిశుద్ధాత్మ ఆదరణకర్త, ఆయన ఉత్తరవాది. ఒకసారి యోహాను మొదటి పత్రిక 2:1 చూడండి. 2:1 ఏమన్నాడు? నా చిన్నపిల్లలారా, మీరు పాపం చేయకుండా ఈ సంగతులు రాయిస్తున్నాను. ఎవడైనా పాపం చేసిన నీతిమంతుడు యేసు క్రీస్తును ఉత్తరవాది, తండ్రి యొద్ద మనకు ఉత్తరవాది అని ఇక్కడ ఒక సంఖ్య కింద ఏమన్నాడు? ఆదరణకర్త. ఇక్కడ యేసు క్రీస్తుకు ఉత్తరవాది, ఆదరణకర్త అనే మాటలు వాడబడ్డాయి. అది యోహాను సువార్తలో పరిశుద్ధాత్మకు అవే మాటలు వాడబడ్డాయి. పరిశుద్ధాత్మ ఆదరణకర్త, ఉత్తరవాది. ప్రభువుని యేసుక్రీస్తు ఆదరణకర్త, ఉత్తరవాది. కనుక పరిశుద్ధాత్మను అది అనకూడదు. ఆయన ఒక వ్యక్తి, ఆయన దేవుడు.
పరిశుద్ధాత్మను గురించిన బుక్ రాశాను. మొట్టమొదటి అధ్యాయం పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూడాలని, పరిశుద్ధాత్మ కలిగి ఉంటే భాషలే రుజువు అని కొందరు బోధిస్తున్నారు. అన్ని వివరాలు తేటగా అందులో వ్రాయబడ్డాయి, చదివేవారికి తెలుసును. సోదరులారా, గమనించండి. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి. ఆయన వ్యక్తిత్వము, దైవత్వము లేఖనాల్లో మనం చూస్తున్నాం. అయితే ఆ మాట గమనించండి. 16వ వచనం, నేను తండ్రి యొద్దకు వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడు ఉండుటకు. ఎప్పుడు ఉంటకండి? ఎల్లప్పుడు. ఎల్లప్పుడు అనే మాట ఎందుకు వాడుతున్నాడు? పాత నిబంధనలో పరిశుద్ధాత్మ ఎల్లప్పుడు ఉండేవాడు కాదు. సంసోను వెళుతుండగా సింహం ఎదురొచ్చింది. పరిశుద్ధాత్మ బలపరచగా సింహాన్ని సీల్ చేశాడు. పరిశుద్ధాత్మ వెళ్ళిపోయాడు. మరోసారి ఫిలిస్తీయులు ఆయన ఎదుర్కొంటే అప్పుడు పరిశుద్ధాత్మ మరలా ఆ సంసోను మీదకి వచ్చాడు. ఫిలిస్తీయులను జయించాడు. వాస్తవమే, అలాగూ పరిశుద్ధాత్మ వచ్చి కార్యాలు జరిగించి వెళ్ళిపోతూ ఉన్నాడు పాత నిబంధన కాలంలో. ఈ కాలం అలాగూ కాదు, ఎల్లప్పుడూ ఉంటాడు. ఒకవేళ నీ జీవితం సరలేకపోతే ఎఫెసీ పత్రికలో ఉందా 4:30లో, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. పరిశుద్ధాత్మ దుఃఖపడతాడు నీ జీవితం సరలేకపోతే. చెడ్డ ఆలోచనలు నీ మనసులో ఆలోచిస్తూ ఉంటే లోపల ఆయన దుఃఖపడతాడు. ప్రతి విశ్వాసిలో దేవుని ఆత్మ ఉన్నాడు. విశ్వసించిన వారే దేవుని ఆత్మను పొందుతారని ప్రభువే చెప్పాడు. యోహాను సువార్తలోనే 7:39లో తన యందు విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మ అని చెప్పాడు. అవును, పేతురు ప్రసంగం చేస్తుండగా విశ్వసించిన వారి మీదకి పరిశుద్ధ ఆత్మ దిగి వచ్చాడు. పౌలు కూడా అనేక సార్లు చెబుతున్నాడు. పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ దిగి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మకు కనిపెట్టాలని ఎక్కడా చెప్పబడలేదు, కనిపెట్టినట్టు కూడా లేదు. వాస్తవమే సోదరులారా, ఆ దినాల్లో అపోస్తుల యొక్క అధికార సూచనగా కొంతమంది మీద చేతులు ఉంచినప్పుడు పరిశుద్ధాత్మ రావడం జరిగింది, కానీ ఈ దినాలు అలాగూ కాదు. కనుక పరిశుద్ధాత్మను గురించి ఆయన చెబుతున్నాడు. వేద ఒక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి ఆత్మను మీకు అనుగ్రహించును. ఎలా అనుగ్రహిస్తాడు? నేను తండ్రిని వేడుకొందును. తండ్రిని వేడుకొందును. ప్రభు అని యేసుక్రీస్తు ప్రార్థన ఫలితంగానే పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చాడు. ఆయన కూర్చున్న మాటలు ఆదరణకర్త అని, సత్యస్వరూపేగు ఆత్మ అని మనం చూస్తున్నాం. నిన్న మనం విన్నాం, యేసుక్రీస్తే సత్యమై ఉన్నాడు. ఆయన కృపా సత్య సంపూర్ణుడు, సంపూర్ణంగా సత్యవంతుడు. ఆయన దేవుడు సత్యవంతుడని 17:3 మనం చూస్తున్నాం. అద్వితీయ సత్యదేవుడు నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుట నిత్య జీవమని. క్రీస్తు సత్యవంతుడే, దేవుడు సత్యమై ఉన్నాడు, పరిశుద్ధాత్మ సత్యమై ఉన్నాడు. వాస్తవమే, నేను తండ్రిని వేడుకుంటాను, పరిశుద్ధాత్మను ఆయన అనుగ్రహిస్తాడు. వాస్తవమే సోదరులారా, గమనించండి. పరిశుద్ధాత్మ కార్యాలు 26వ పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించును. బోధించేవాడు పరిశుద్ధాత్మ. 16:13 అయితే ఆయన సత్యస్వరూపిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును. నడిపించేవాడు పరిశుద్ధాత్మ. 15:26-27 15:26-27 తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యము సాక్ష్యం ఇస్తాడు. ఎలాగూ సాక్ష్యం ఇస్తాడు? 27
మీరు మొదటి నా యొద్ద ఉన్నారు గనుక మీరును సాక్ష్యమిచ్చురు. మీ ద్వారా మనలను సాక్షులుగా వాడుకుంటాడు పరిశుద్ధాత్మ. కనుక పరిశుద్ధాత్మ నడుపుదలతో జీవిస్తూ, పరిశుద్ధాత్మ నడుపుదలతో ప్రార్థిస్తూ, పరిశుద్ధాత్మ ద్వారా అనేక సత్యాలు మనం నేర్చుకొని సర్వసత్యంలోనికి నడిపించబడుతూ, అదే సమయంలో పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు కొరకు సాక్షులంగా జీవించుదాం. ప్రభు అన్నాడు, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చును, అప్పుడు మీరు శక్తి పొందెదరు. యెరూషలేము, యోదయ, సమరయ దేశములందరిట బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు. అలా పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడి, ప్రార్థనా జీవితం కలిగి, పరిశుద్ధాత్మ ద్వారా దైవ సత్యాలు ఎరిగి ప్రభు కొరకు సాక్షులంగా జీవించడం ఎంతైనా ప్రయోజనం.